ఇప్పుడు నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలనా? ఆ అవసరం ఏముంది నాయనే? నాకుంది బాబుగారు. నాకు లేదు నాయనే, నాకు లేదు. అలా అలా అనకండి. మీరు పెళ్లి చేసుకోవాలి. నేను పెట్టే షరతుకి ఒప్పుకుంటానన్నారు. చెప్పినంత తేలిక కాదు నాయనే. నేను పెళ్లి చేసుకుంటే అది నీకే నష్టం తెలుసా? నిన్ను విడిచిపెట్టేస్తే తేలికవదు, బరువెక్కుతుంది. అమాయకురాలవని అర్థం ఎలా చెప్తున్నాను? ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. లేదు బాబుగారు, మీరు పెళ్లి చేసుకుంటేనే మంచిది. మీకోసం నేనేమైనా చేస్తానని మీకు తెలుసు కదా. అలాగని పెళ్లి చేస్తావా? చెయ్యాలి బాబుగారు. నా చేతులతోనే ప్రతిదీ జరగాలి. మెంటల్. నీ కళ్ళెదురుగానే నా పెళ్లి జరిగితే నువ్వు తట్టుకోలేవు తెలుసా? నేనే పెళ్లి చేసుకోమన్నప్పుడు బాధ ఎందుకుంటుంది బాబుగారు? సరే, ఏది ఆ మాట ఇటువైపు తిరిగి చెప్పు. నన్ను చూసి, నా కళ్ళల్లోకి చూసి చెప్పు నాయనే. నువ్వు నవ్వుతున్నావా? బాబుగారి పెళ్ళంటే సంతోషమే కదా బాబుగారు. ఇలా ఎలా మాట్లాడుతున్నావు నాయనే? నీతో సంతోషంగా మాట్లాడాలని ఎదురు చూస్తే ఈ మాట చెప్పి బాధ పెడుతున్నావు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని తెలిసినా నాకు వేరే దారి లేదు బాబుగారు. నన్ను క్షమించండి. క్షమిస్తావనుకుంటే ఇలా శిక్షిస్తావనుకోలేదు నాయనే. అనుకోలేదు. నేను పెట్టిన షరతుకు ఒప్పుకుంటేనే మిమ్మల్ని క్షమించినట్టు అవుతుంది. అమ్మా, అమ్మా, చూసావా ఏమంటుందో? నైనిలో నిన్ను చూసుకుంటున్నానని సంతోషించే లోపే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోమంటుంది. ఏం చేయనమ్మా? నేనేం చేయను?
నైని, నువ్వు హాసిని గుడికెళ్లారట కదా? అవునమ్మగారు. దర్శనం బాగా అయిందా? అమ్మవారు కళ్ళ ముందే ఉట్టిపడినట్టున్నారమ్మగారు. ఆ తల్లి దీవెనలు నీకెప్పుడూ ఉంటాయి నైని. అందుకే కదా విశాల్ కూడా విడాకుల పత్రాలు చించి పారేశాడు. అదేంటి, ఆనందంతో సంబరపడాల్సిన విషయానికి చిరునవ్వుతో సమాధానం చెప్పా? సంబరపడుతూ కూర్చుంటే ఎలా అమ్మగారు? నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గుళ్ళో కూడా అంతే బామ్మ. ఇంటికెళ్ళిపోదాం అని ఒకటే పోరు. నా మనవణ్ణి చూడాలనేమో. బాబుగారిని బాగా చూసుకోవాలి కదా పెద్దమ్మగారు, పని మనిషిగానైనా సరే. ఇంకా పని మనిషి అంటావేంటి నువ్వు? తన మనిషి అని విశాల్ చెప్పకపోయినా అందరికీ అర్థమైంది. అవునా కాదా? కాదమ్మగారు, జరిగింది వేరు, జరుగుతున్నది వేరు, జరగబోయేది వేరు. అవేంటో మాకు కూడా తెలియాలి కదా. శుభకార్యాలైతే మేము పాల్గొంటాం. జరగబోయేది బాబుగారి పెళ్లి, బాబుగారి పెళ్లి, బాబుగారి పెళ్లి. ఏమంటున్నావు నైని? అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుందంటున్నాను పెద్దమ్మగారు. విడాకుల వేలిముద్ర విషయంలో జరిగిన దానికి బాధపడుతూ బాబుగారు క్షమించమని అడిగారు. దానికి నేనొక షరతు పెట్టాను. అంటే కండిషన్ ఏంటది? నీ భర్త ద్వితీయ వివాహమే దీనికి పరిష్కారం, దీనికి పరిష్కారం, దీనికి పరిష్కారం. బాబుగారు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకోవాలని, పెళ్లి చేసుకోవాలని. అమ్మా, వల్లభ, పరసు దొరికాడా? మావయ్య చిన్నపిల్లాడు కాదు కదమ్మా తప్పిపోవడానికి. ఒక్కోసారి వాడు చిన్నపిల్లాళ్లానే ప్రవర్తిస్తాడ్రా. కావాలని స్విచ్ ఆఫ్ చేశాడు, ఏదైనా జరగాలని అలా చేశాడు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను అన్ని చోట్ల వెతుకుతున్నాను. ఖచ్చితంగా మావయ్యని తీసుకునే ఇంటికి వస్తాను, సరేనా? సరేరా, అలాగే. టెన్షన్ పడకండి ఆంటీ. ఒకరి మీద ఆధారపడి బతికిన వాళ్ళు అలాగే అడ్రస్ చెప్పరు, కానీ చివరకు మళ్ళీ వాళ్లకు ఈ అడ్రస్సే గతి. జాస్మిన్, నా ముందే నా తమ్ముణ్ణి ఇన్సల్ట్ చేస్తున్నావా? నాకు ఈ మాత్రం ధైర్యం లేకపోతే మీతో చేతులు కలిపి విశాల్ని పెళ్లి చేసుకుని ఆస్తి మీకిస్తానని ఎలా చెప్తానాంటీ? కుట్రలు చేసేవాళ్లు ఇలా అలిగి వెళ్ళిపోరు. అటో ఇటో తేల్చుకుంటారు. మీలానో నాలానో కుటిల బుద్ధి ఉంటేనే మోసం ముసుగులో ఈ మ్యారేజ్ ని మేనేజ్ చేయగలం. Am I right? 100% కరెక్ట్. ఇంకొక విషయం ఏంటంటే, విశాల్ కి నయని రక్షణ కవచమని, బౌండరీ అని ఇంట్లో వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. అసలు దాన్ని పర్మనెంట్ గా పక్కకు పంపించేస్తే ఏ గొడవ ఉండదు కదా మనకు. విశాల్తో నీ పెళ్లి ఒక్కటే అయిపోని, ఆ తర్వాత నయని నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను. దాని ఊరికెళ్ళిపోతుందో, ఎవరికీ మొహం చూపించలేక ఊరి చివరి నుండే కాటికే వెళ్తుందో దానిష్టం. అమ్మా 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 అమ్మా,
ఎందుకమ్మా అలా ఉన్నావు? పరశు మావయ్య గురించా? థ్యాంక్ గాడ్ విశాల్ వినలేదన్నమాట. లేదంటే మా బండారం మొత్తం బయటపడిపోయేది. నా తమ్ముణ్ణి నేనేగా ఈ ఇంట్లో ఉండనిచ్చాను. అమాయకురాలైన నయనిని ఇలా మోసం చేస్తాడు అనుకోలేదు. తోడు పుట్టినవాడు కాబట్టి వాడు చేసిన పాపానికి నేను కూడా శిక్ష అనుభవించాలిగా. పాపం ఆంటీ చాలా డల్ అయిపోయారు విశాల్. అమ్మా, అయ్యిందేదో అయిపోయింది. నువ్వు సంతోషంగా ఉంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఆ సంతోషం ఎక్కడి నుండి వస్తుంది విశాల్? నేను తీసుకొస్తానమ్మా. ఒక విషయం చెప్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. అదేంటో చెప్పండి. ఆంటీ మొహం వెలిగిపోతే చూడాలనుంది. అమ్మా, ఇక్కడ కాదు, అందరి ముందు చెప్తాను. రండి, కమ్. జాస్మిన్, మన ప్లాన్ ఇది వినలేదు కదా? లేదాంటీ, గుడ్ న్యూస్ అన్నాడు కాబట్టి రిలాక్స్ అవ్వచ్చు. లెట్స్ మూవ్. చెల్లి చెల్లి ఆగు. అదేంటి గుళ్ళో ఒకలా ఇంటికొచ్చాక ఒకలా మాట్లాడుతున్నావు? ఇంతలోనే ఏమైంది? అత్తయ్య, నైని అమాయకత్వంతో జీవితాన్ని నాశనం చేసుకోబోతుంది. మీరైనా చెప్పండి. నా మనవడు క్షమించమంటే నిన్ను నువ్వు శిక్షించుకుంటావా నైని? లేదమ్మగారు, నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేయొచ్చు, కానీ రేపు సంతోషపడేలా చేస్తుంది. నిన్ను విషయాలు అర్థం చేసుకుంటున్నాడని మేమంతా అనుకునే లోపు నువ్వు మాకు మళ్ళీ అర్థం కాకుండా పోయావు. నువ్వన్న దానికి అర్థం లేకుండా చేశావు. మేము సంతోషంగా ఉంటామని మా సంతోషం కోసం నువ్వు కష్టాలు కొని తెచ్చుకుంటావా? మీరు ఆనందంగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంది పెద్దమ్మగారు? నిజానికి ఇప్పుడు నేనెంత సంతోషంగా ఉన్నానో మీకు చెప్పలేదంతే. నాకు కండిషన్ పెట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావా నాయనే? చూస్తుంటే అందరూ సంతోషంగా ఉన్నట్టున్నారు. ఆ మాట నువ్వు నయనే చెప్తున్నారు విశాల్. ఇట్స్ ఆల్ రైట్. మీ అందరి ఆనందాన్ని రెట్టింపు చేయాలనే వచ్చాను. గుడ్ న్యూస్ చెప్తానని మమ్మల్ని కూడా రమ్మన్నారు. అదేంటో త్వరగా చెప్పండి. తట్టుకోలేకపోతుందనుకుంటా. చెప్పు విశాల్. ఎక్సైట్మెంట్ ఎక్కువై హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉంది. అదేంటంటే, ఇకపైన నేను విడాకులనే వాటిని కేర్ చేయదలుచుకోలేదు. నైని అన్నట్టుగానే మా పెళ్లికి అర్థం లేదు. మా బంధానికి విలువ లేదు. అంతే కదా నేని? అంటే నేను పెట్టిన షరతుకి బాబుగారు ఒప్పుకున్నారన్నమాట. ఆయన పెళ్లిపీటల మీద కూర్చునే లోపు జరగబోయే పెళ్లిని ఆపాలి. అంతకు ముందే రాబోయే గండాన్ని ఎదుర్కోవాలి. అప్పుడైనా బాబుగారు నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. నానా, అంటే నువ్వు నయనికి డివోర్స్ ఇవ్వవా? లీగల్ గా మొదటి పెళ్లి రద్దవకుండా ఇంకో పెళ్లి చేసుకోకూడదనుకుంటా. అసలు అది పెళ్లే కాదని అన్నప్పుడే ఆ పెళ్లి రద్దయింది.
నయనికి అన్యాయం చేయకు విశాల్. అస్సలు చేయను. తను కోరుకున్నట్టే ఈ ఇంట్లో ఉంటుంది. అంటే పని మనిషిగానే చూస్తారా? జీతం కూడా ఇస్తాను. తీసుకో నాయని. ఇన్నాళ్ళు అడ్వాన్స్గా ₹1 కూడా తీసుకోలేదు. శాలరీగానే ఇస్తున్నాను. తీసుకో. కలకలలాడే మనసే మనసే వగచే విలవిలలాడే కనులే కడలై అగసే కలకలలాడే మనసే మనసే వగచే విలవిలలాడే కనులే కడలై అగసే ఈ వరమే శాపముగా మారినదే నీ కథలో. చెల్లి, నువ్వు కూడా ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నావంటే సర్వీస్ చేయడానికే ఇంట్లో ఉన్నావని ఒప్పుకున్నట్టు అవుతుంది. అమాయకురాల్ని అవమానిస్తున్నావు విశాల్. లేదు పెద్దమ్మ గారు, బాబుగారు నిక్కచ్చిగా ఉన్నారు. నాకు కావాల్సింది కూడా అదే. బాబుగారు, నా జీవితంలో మొదటి సంపాదన ఇది. నా యజమానైన మీరు జీతం ఇచ్చారు. మీ పాదాలకు నమస్కరించుకొనివ్వండి. నీ ప్రేమే నా సొంతం, నీ పలుకే నా సర్వం. నీ వెంటే నా గమ్యం, నీతోనే నా అంతం. నాకు ఈ డబ్బేం వద్దని, మీ భార్యగానే స్థానం ఇవ్వండని అడుగుతానా లేదా అని పరీక్ష పెడుతున్నారని నాకు అర్థమైంది బాబుగారు. కానీ ఎదుర్కోబోయే అగ్ని పరీక్ష వేరు. అందులో గెలిస్తేనే మన బంధం నిలుస్తుందని నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతున్నావంటే నువ్వెంత మొండిదానో అర్థమవుతుంది నాయనే. అయితే నువ్వే నా నిర్ణయానికి అడ్డుపడి మన పెళ్లి బంధానికి విలువ ఉందని నాకు నేనుగా విడాకులిచ్చేంత వరకు, మీరు పెళ్లి ఎలా చేసుకుంటారని నిలదీసేంత వరకు ముందుకు వెళ్తుంటాను నాయనే. చూస్తా నువ్వు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తా. సో మీ ఇద్దరి మధ్య ఉండే సంబంధం కేవలం ఒక యజమాని ఒక పని మనిషికి ఉండే సంబంధం మాత్రమే అని మాకర్థమైంది. వాట్ నెక్స్ట్ నాన్నా? దీపావళికి లక్ష్మీ పూజ చేస్తారు కదమ్మా. ఆ రోజు అందరి సమక్షంలో నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అనౌన్స్ చేస్తాను.